నమస్తే. హిందీ ఇంపోజిషన్ మీద ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ ఎటువైపు ఉంది అనేది మొన్నటి వరకు నాకు క్లారిటీ లేదు. ఈరోజు క్లారిటీ వచ్చేసింది. ఇండియా టుడేలో నిన్న ఇంగ్లీష్ ఛానల్‌లో, నేషనల్ ఛానల్‌లో ఒక డిబేట్ పెట్టారు. ఆ డిబేట్‌లో వీళ్ళని అడిగారు, మీ పార్టీ స్టాండ్ ఏంటి అని, హిందీ ఇంపోజిషన్ మీద. ఆ డిబేట్లో పాల్గొంది బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన, శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తరపు నుంచి కంబం, అతని పేరు కంబం శ్రీనివాసరెడ్డి, మరి ఎవరో, వైఎస్ఆర్సీపీ నుంచి మార్గాని భరత్ ఎక్స్ ఎంపీ, వీళ్ళు ముగ్గురు పాల్గొన్నారు ఆ చర్చలో. నేను ఆ మార్గాని భరత్ ఫోటో చూడగానే నేను టక్కున క్లిక్ చేశాను. ఎందుకు క్లిక్ చేశానంటే, గతంలో ఒక స్టేట్మెంట్ చూసా, మార్గాని భరత్ వి రెస్పెక్ట్ హిందీ యాజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్లో వచ్చింది, ఈటీవీ భారత్లో. నేను గతంలో ఒక వీడియో పెట్టినప్పుడు అది చూపించాను కూడా. ఇతను పర్సనల్ అభిప్రాయం చెప్పాడా లేదా పార్టీ అభిప్రాయం చెప్పాడా తెలియదు, కానీ ఇతను అన్నాడు. బట్ వైఎస్ఆర్సీపీ సైలెంట్గా ఉంది, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద డెసిషన్ అని ఒక వీడియోలో అన్నా నేను, జస్ట్ ఒక 1 వీక్ క్రితం. Now I got clarity, and definitely I am very happy with the decision YSRCP has taken. మార్గాని భరత్ వైఎస్ఆర్సీపీ తరపున హిందీ ఇంపోజిషన్ మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి అని అంటే, చాలా క్లియర్గా అతను చెప్పింది ఏంటంటే, we respect all languages but not at the cost of Telugu అన్నారు. That itself says that they are opposing Hindi imposition. అంటే this is an official now. ఇంతవరకు అంటే మార్గాని భరత్ సిట్టింగ్ ఇన్ ద నేషనల్ మీడియా అండ్ షీ క్లియర్లీ ఆస్క్డ్ వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, అండ్ మార్గాని భరత్ సేస్ దట్ we respect all the all the languages. We respect all the languages but not at the cost of Telugu. Not at the cost of Telugu language. Telugu our identity, our pride, our history అని ఇంకొక మాట అన్నారు. వీ డోంట్ లెట్ హిందీ టు బి ఎట్ ది కాస్ట్ ఆఫ్ తెలుగు. తెలుగుని చంపి హిందీని తీసుకొచ్చి పెట్టడానికి మేము ఎలా చేయము అన్నారు. అంతే. అంటే ఇట్స్ వెరీ క్లియర్, వైఎస్ఆర్సీపీ ఎట్ ద నేషనల్ లెవెల్ దే టోల్డ్ దేర్ ఒపీనియన్ దట్ వీఆర్ అపోజింగ్ హిందీ ఇంపోజిషన్. సో ఇప్పటి నుంచి ఇంకా హిందీ ఇంపోజిషన్ మీద ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి యుద్ధం జరిగినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిట్వీన్ వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ అండ్ జనసేన. అంటే టీడీపీ జనసేన వాళ్ళు హిందీని తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు హిందీని ఆపడానికి ప్రయత్నం చేస్తారని ఒకటైతే అర్థమైంది. చేయాలని నేను కోరుకుంటున్నా, చాలా రోజుల నుంచి నేను మనస్ఫూర్తి కోరుకున్నా. ఏంటంటే ఐ నీడ్ వన్ పార్టీ అండ్ ఐ డిజైర్ దట్ వన్ పార్టీ షుడ్ కమ్ ఫార్వర్డ్ to protect our dignity, identity of Telugu language, history, pride. అది మార్గాని భరత్ చెప్పాడు కదా, తెలుగు ఈజ్ అవర్ ప్రైడ్, అవర్ హిస్టరీ, అవర్ ఏమన్నారు, డిగ్నిటీ. వీ డోంట్ లెట్ హిందీ టు టు బి ఎట్ ఆంధ్రప్రదేశ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగు అని అన్నారు కదా. ఓకే, సో నవ్ ఇట్స్ అఫీషియల్ దట్ వైఎస్ఆర్సీపీ ఈజ్ అపోజింగ్ హిందీ ఇంపోజిషన్. పాయింట్ 1. సరే, మిగతా వాళ్ళు ఏమన్నారు చూద్దాం. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? మార్గాని భరత్ ఇంకో 2 మాటలు కూడా అన్నారు, అది చూద్దాం ఏమన్నాడు ఆయన. అగా సీఎం సన్ అంటే ముఖ్యమంత్రి గారి కుమారుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏమంటే కంపిటీషన్ తోటి ప్రమోట్ చేస్తున్నారు హిందీని అని అన్నారు. లోకేష్ హిందీ మీద మాట్లాడింది నేను యాక్చువల్గా చూడలే, అతను ఎక్కడ అన్నాడు, మరి నేను మిస్ అయ్యి ఉంటాను న్యూస్. నాకు తెలిసిన వరకు నేను ఎక్కువ చంద్రబాబు నాయుడు గారివి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఇవి ఫాలో అవుతూ ఉంటాను నేను ఎక్కువగా. సార్ లోకేష్ చాలా తక్కువగా మీడియా ముందుకు వస్తాడు కాబట్టి మేబీ నేను మిస్ అయ్యి ఉంటాను. మేబీ అంటే అర్థం లోకేష్ కూడా హిందీని ప్రమోట్ చేస్తున్నాడని అర్థం. ఇప్పుడు మార్గాని భరత్ చెప్పిన దాని ప్రకారం అంటే ఎవరైనా ఇప్పుడు వీ డోంట్ నీడ్ టు ప్రమోట్ హిందీ. ఇప్పుడు హిందీ ఇప్పుడు మార్గాని భరత్ అన్నారు కదా, వీ రెస్పెక్ట్ ఆల్ ద లాంగ్వేజెస్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ తెలుగు అన్నారు కదా. మేము కూడా గత నుంచి మా అభిప్రాయం కూడా సిటిజన్ నేనేమన్నా పెద్ద పోడుగాని కాదు. ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బట్ ఐఎమ్ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా గతం నుంచి నా అభిప్రాయం ఏం చెప్తున్నాను,
హిందీ నేర్చుకోండి, ఎవడొద్దు అన్నాడు. కానీ మీ ఇంటెన్షన్ ఏంటి బిహైండ్? హిందీ ఇంతకుముందు లేదా? హిందీ 1960లో హిందీ లేదా? 1950లో హిందీ లేదా? హిందీ రాదా? పోనీ అసలు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు వాళ్ళకి హిందీ రాదా? మనోళ్ళందరూ మహాత్మా గాంధీ తోటి వీళ్ళతో వెళ్ళి స్వతంత్ర ఉద్యమాలు చేయలేదా? అప్పుడు వాళ్ళకి హిందీ రాదా? హిందీ అప్పటి నుంచే ఉంది. హిందీ ఎప్పటి నుంచో ఉంది. మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు చర్చ తెస్తున్నారు? నువ్వు శుతిమత్తంగా నొక్కితే పర్లేదు, నువ్వు గట్టిగా నొక్కుతున్నావు అంటే ఏదో చేస్తున్నావు అని అర్థం, అంతే కదా. ఏదో నెత్తి మీద కొట్టావనుకోండి, మసాజ్ చేస్తున్నారు అనుకుంటారు. నువ్వు గట్టిగా తాపితేపిని కొడుతున్నావు, నన్ను చంపేస్తున్నావని అర్థం. గట్టిగా కొడుతున్నావు అంటే. ఇప్పుడు గతంలో కూడా ఉంది హిందీ. ఇప్పుడే ఎందుకు చర్చ వచ్చింది? ఇప్పుడే ఎందుకు తమిళనాడు, కర్ణాటక వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు? అంటే నీ ఇంటెన్షన్ ఏదో వెనక ఉంది, ఒక ఇంటెన్షన్ ఉంది. యూ వాంట్ టు మేక్ హిందీ యాజ్ ఎ లింక్ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ ఛానల్లో, ఇంగ్లీష్ ఛానల్లో ఆమె అదే మాట మాట్లాడుతుంది. మరి అక్కడ కూర్చున్న వాళ్ళు క్లారిటీ ఉందా లేదా? ఆమె క్లారిటీ ఉంది యాంకర్కి. ఏమంటుంది? డూ యూ యాక్సెప్ట్ హిందీ యాజ్ ఎ లింక్ లాంగ్వేజ్ ఆర్ నాట్? లింక్ లాంగ్వేజ్ అనే పదం వాడుతుంది ఆమె. లింక్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటి? దేశం మొత్తానికి, అంటే ఒక నార్త్ ఇండియాకి, సౌత్ ఇండియాకి ఇప్పుడు మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాము? ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తున్నాం. దాన్ని ఇంగ్లీష్ ఈజ్ లింక్ లాంగ్వేజ్. అంటే మీరు హిందీని ప్రమోట్ ఇప్పుడు హిందీలో మాట్లాడాలి అంటే, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నట్టుగా అందరు పని కట్టుకొని హిందీ నేర్చుకొని హిందీలో మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? ఇప్పుడు ఇంగ్లీష్ హిందీ లింక్ లాంగ్వేజ్ అంటే ఏంటి ప్రాబ్లం? మాట్లాడతారు కదా ఇంగ్లీష్ తోటి, ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా. ఈ ఎంపీలు మొత్తానికి ఇంగ్లీష్ వచ్చు, అక్కడ ఉన్న ఎంపీలు మొత్తానికి ఇంగ్లీష్ వచ్చు. వీళ్ళు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటారు. మనల్ని రిప్రజెంట్ చేస్తున్నారు ఎంపీలు, ఇక్కడ మనల్ని రిప్రజెంట్ చేస్తున్నారు ముఖ్యమంత్రులు, మినిస్టర్లు. వీళ్ళందరూ ప్రజలకు అవసరం లేదు. వీళ్ళు ఎవరైతే కొద్దిగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఇక్కడ పైకి వెళ్ళి ఎంపీలుగా మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడతారు, సరిపోయింది. దెర్ ఇస్ ఎ లింక్ లాంగ్వేజ్. మళ్ళీ కొత్త లింక్ లాంగ్వేజ్ ఎందుకు? గట్టిగా నొక్కటం ఎందుకు అనేది ఒక పాయింట్ ఇది. ఓకే, సరే. ఈయన కాంగ్రెస్ ఆయన ఏమన్నారు? కాంగ్రెస్ అని పేరు శ్రీనివాసరెడ్డి, కంబం శ్రీనివాసరెడ్డి. ఈయనేమన్నారంటే, త్రిభాష పెట్టింది మేమే, ఇంపోజిషన్ని మేము ఎప్పుడు ఇంపోజిషన్ చేయలేదు. అంటే లెర్నింగ్ హిందీ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. అంటే వాళ్ళు కొంచెం జాగ్రత్త మాట్లాడతారు. కాంగ్రెస్ ఎందుకంటే అది నేషనల్ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటేనండి. వాళ్ళు గట్టిగా హిందీని తిట్టలేరు వాళ్ళిద్దరు. బీజేపీ వాళ్ళు తిట్టలేరు, కాంగ్రెస్ వాళ్ళు తిట్టలేరు. ఎందుకంటే అక్కడ నార్త్ ఇండియాలో ఓట్లు పోతాయి వాళ్ళకి హిందీని గట్టిగా తిడితే, రాజకీయం చేస్తారు. అందుకని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఈ రెండింటి అభిప్రాయం తీసి పడేయాలి. మనం దాని గురించి మనం మాట్లాడకూడదు. కాంగ్రెస్ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు హిందీని తిట్టలేరు, వాళ్ళకి నార్త్ ఇండియాలో ఓట్లు పోతాయి వాళ్ళకి. బట్ రీజనల్ పార్టీస్ యూ మస్ట్ టేక్ స్టాండ్ ఆన్ ద రీజనల్ సెంటిమెంట్స్. రీజనల్ పార్టీలు అనేవాళ్ళు రీజనల్ సెంటిమెంట్స్ మీద నిర్ణయాలు తీసుకోవాలి 100%. ఓకే, ఈయన బొలిశెట్టి సత్యనారాయణ గారు జనసేనని రిప్రజెంట్ చేస్తూ ఈయన ఏమన్నారు? సర్ప్రైజింగ్. వాళ్ళ పార్టీ స్టాండ్ పెద్ద అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు కదా, చిన్నమ్మ పెద్దమ్మ సినిమాలు రిలీజ్ చేశారు కదా ఆల్రెడీ. సో కాబట్టి పార్టీ స్టాండ్ మనకు అర్థమైంది. వాళ్ళకి హిందీని వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారని అర్థం. నాట్ వెల్కమ్, దే ఆర్ ప్రమోటింగ్ ద హిందీ. ఓకే, ఇప్పుడు ఈయన ఏమంటారంటే జనసేన బొలిశెట్టి గారు ఏమంటే, తెలుగు ఎందుకు హిందీని ప్రమోట్ చేస్తున్నామంటే, తెలుగు తల్లి హిందీ మా పెద్దమ్మ అన్నాడు మా నాయకుడు. ఎందుకు అన్నాడంటే ఒక రీజన్ చెప్పాడు ఆయన. మలయాళంలో మలయాళం మాట్లాడే వాళ్ళు 38 మిలియన్స్ ఉన్నారు, కన్నడ మాట్లాడే వాళ్ళు 45 మిలియన్స్ ఉన్నారు, తమిళ్ మాట్లాడే వాళ్ళు 78 మిలియన్స్ ఉన్నారు, తెలుగు మాట్లాడే వాళ్ళు 88 మిలియన్స్ ఉన్నారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 150 మిలియన్స్ ఉన్నారు, కానీ హిందీ మాట్లాడే వాళ్ళు 500 మిలియన్ ఉన్నారు. అంటే అర్థం మన పెద్దమ్మే కదా అన్నాడు. ఇఫ్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈజ్ అవర్ పెద్దమ్మ అన్నాడు. ఎవరు? జనసేన ఆయన. ఎందుకు? ఇంగ్లీష్ వాడిని 130 మిలియన్లు అంటే, హిందీ మాట్లాడే వాళ్ళంటే 500 మిలియన్స్ ఉన్నారట, 650-600 మిలియన్స్ ఉన్నారు. బట్ మన పెద్దమ్మే కదా అండి, అంటే మెజారిటీ ఉంటే పెద్దమ్మే కదా అని అన్నారు. దీన్నే ఆధిపత్యం అంటారు. దీన్ని మెజారిటీ ఉన్నవాడు మెజారిటీలోనూ తొక్కేయటం అనేది అది అసలు చాలా ప్రమాదకరం అది. ఓకే, అంటే ఇప్పుడు ఎందుకు మనం ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను, కొన్ని చెప్పలేం కదా పర్సనల్గా, కొన్ని పర్సనల్గా దెబ్బలు తగులుతూ ఉంటాయి మాకు. ఓకే, అవి చెప్పలేను కానీ ఒక ఇన్సిడెంట్ చెబుతున్నా.
మెజారిటీ ఉన్న కుటుంబాలు ఒక 10-15 కుటుంబాలు, అంటే అందరు బంధువులు ఉంటారు కదండి, వాళ్ళు బంధువులు, వాళ్ళ చిన్నమ్మ వీళ్ళు పెద్దమ్మ, మెజారిటీ బంధువులు ఉండే ఉంటారు. కొన్ని గ్రామాల్లో బంధువులు ఎక్కువ మంది ఉంటారు. ఆ మెజారిటీ బంధువులు ఉన్న వాళ్ళు ఎవరికో తక్కువ బంధువులు ఉన్నారనుకోండి, వాళ్ళు 2-3 కుటుంబాలు ఉన్నాయి, కానీ వాళ్ళు 20-30 కుటుంబాలు ఉన్నాయి అనుకో, వాళ్ళు వచ్చి ఈయన కొడతారు. అని వాళ్ళ మెజారిటీ కదా, గొడవ అయితే ఈయన కొడతారు. ఈ భయపడితే బతకాలి గ్రామంలో. అప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పింది అలానే ఉంది. హిందీ 500 మిలియన్ ఉన్నారు, 600 మిలియన్ ఉన్నారు. మనం ఏమండి, హిందీ 500 మిలియన్ ఉంటే మాట్లాడుకోమనండి వాళ్ళని. మన మీద ఇంపోజిషన్ ఏంటి అనేది కదా ఇక్కడ పాయింట్. అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మిలియన్స్. వాళ్ళందరూ అగ్రికల్చర్ చేయాలి. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఇంగ్లీష్ 130 మిలియనే ఉన్నారు, హిందీ ఎందుకు 500 మిలియన్ అంటే వాళ్ళందరికీ చదువు రాదు కాబట్టి ఇంగ్లీష్ 150 మంది. వాళ్ళందరూ బడికి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మొత్తం ఈ భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఎక్కువ అవుతారు. అంటే లిటరసీ ఇన్ ఇండియా ఈజ్ 100%, దెన్ ఇంగ్లీష్ స్పీకర్స్ విల్ బి మోర్ దాన్ హిందీ స్పీకర్స్ కదా. అందరూ చదువుకొని అందరూ ఇంగ్లీష్ నేర్చుకున్నారనుకోండి, అందరూ బడికి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకున్నారు, అందరూ అమెరికా పోవాలి, జపాన్ పోవాలి అనుకుంటున్నారు. ఇఫ్ ఆల్ 100% లిటరసీ ఇన్ ఇండియా, దెన్ ఏ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే అందరూ ఇంగ్లీష్ నేర్చుకున్నారు కాబట్టి. అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తావా హిందీని నేషనల్ భాషగా యాక్సెప్ట్ చేస్తావా హిందీ వాళ్ళు? ఇప్పుడు నువ్వు ఇల్లిటరసీ ఉంది కాబట్టి, చదువు రాదు కాబట్టి, బడికి వెళ్తలేదు కాబట్టి, నార్త్ ఇండియాలో బడికి వెళ్ళకుండా పొలాల పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ, వాడికి ఇంగ్లీష్ రాదు కాబట్టి హిందీ ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఓకే, మనం మరి ఎక్కువగా మా నిరీక్షణ అదే ఈ నంబర్లను బట్టి కాదండి, ఎవరో ఒక డామినెన్స్ తోటి ఒక ఐడియాతో వస్తున్నప్పుడు ఆ డామినెన్స్ని అడ్డుకోకపోతే ఈ చిన్న కల్ట్ అంటారు, తెలుగు అనేది ఒక కల్టే. ఈ చిన్న కల్ట్ అనే దాన్ని కాపాడుకుంటూ మనం యునైటెడ్, యూ హ్యావ్ టు బి యునైటెడ్, ప్రొటెక్టింగ్ అవర్ లోకల్ డిగ్నిటీ, లోకల్ ఐడెంటిటీ, అది చేయాలి కదా. అది ఆయన చెప్పిన లాజిక్కే పొరపాటు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొక ఆయన ఏమన్నాడు ఆయన బొలిశెట్టి గారు, ఇంగ్లీష్ అడాప్ట్ చేయగలిగినప్పుడు హిందీని ఎందుకు అడాప్ట్ ఏమండి, ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే ఏమైనా ఏ లాంగ్వేజ్ వచ్చాయి సార్, నాకు తెలుగు మాట్లాడతాను సార్ బాగా అంటే నీకు ఉద్యోగం ఇస్తారా? ఎవరుగా? అలాగే నువ్వు బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వెళ్ళి నాకు హిందీ బాగా వచ్చు సార్ అంటే ఉద్యోగం ఇస్తారా? వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ మనకు తెలుగు ఎలా, వాళ్ళకి హిందీ ఎలాగా, అందరూ మాట్లాడతారు. చదువురానోడు కూడా హిందీ మాట్లాడతాడు. అక్కడ చదువురానోడు హిందీ మాట్లాడతాడు, మొత్తం ప్రతివాడు హిందీ మాట్లాడతాడు. బీహార్లో, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో వాడికి ఉద్యోగం ఇస్తారా హిందీ వచ్చిందంటే? ఇవ్వరు కదా. ఆంధ్రాలోనైనా ఉత్తరప్రదేశ్ ఎక్కడైనా సరే నీకు ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, లేదంటే హెచ్ఆర్లుగా, ఫ్యాకల్టీలుగా, ఇంగ్లీష్ స్కూల్ టీచర్లో కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు కదండి. ఇంగ్లీష్ రాకపోతే అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయిపోయినాయి. ఓకే, అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయిపోయినాయి కదా. స్కూల్ టీచర్ ఉద్యోగం కూడా రాదు నీకు హిందీ వచ్చంటే. ఎవరో ఒక టీచరు, ఒక పీఈటీ మాస్టర్, ఒక స్కూల్లో ఒక పీటీ మాస్టర్ ఉండాలి, ఒక స్కూల్లో ఒక లైబ్రరీ అని ఉండాలి. అలాగా ఒక స్కూల్లో ఒక హిందీ మాస్టర్ పెట్టుకుంటారు. నేర్చుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. బట్ ఇట్ డోంట్ మేక్ ఇట్ మ్యాండేటరీ దట్ హిందీ మస్ట్ బి taught to every citizen in India and that work as a link language with state to state. Why should we do that అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సరే, ఎనివే నవ్ ద వార్ ఆఫ్ అంటే ఈ లాంగ్వేజ్ వార్ అంటే నేను అనుకుంటున్నా, నాకు భరత్ చెప్పింది, మార్గాని భరత్ విన్న తర్వాత నేను అంటున్నా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ అక్కడ వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఏమనిద్దో మనకు తెలియదు. అతనంటే అధిష్టానం అన్నట్టే కదా, అధిష్టానం చెప్పకుండా అతను నేషనల్ మీడియాలో కూర్చొని చెప్పడం. అది నేను ఐ ఆమ్ థింకింగ్ దట్ నవ్ ఇట్ ఈస్ అఫీషియల్ దట్ వైఎస్ఆర్సీపీ ఈజ్ అపోజింగ్ హిందీ ఇంపోజిషన్ and they are going to oppose Hindi. Janasena and Telugudesam, if they try to impose Hindi, YSCP వాళ్ళు అడ్డుకుంటారని ఇప్పుడు మనం కోరుకుందాం. థ్యాంక్ యూ, నమస్కారం.